ఆ భగవత్ చింతన లేకుండా మన జీవితంలో ఏ కొద్దిపాటి సమయం గడిచిపోయినా మనకు చాలా తాపం కలగాలట. ఏ విధంగానైతే మన యొక్క ఇంట్లో ఉన్న పదార్థాన్ని దొంగలు దొంగిలించుకోపోతే ఎంత బాధ కలుగుతుందో, అదేవిధంగా మన అమూల్యమైన సమయం భగవచ్చింతన లేకుండా గడిచిపోతే మన పదార్థాన్ని దొంగలు దొంగిలించుకుపోయినంత బాధ కలగాలట. మనం ఒక ముహూర్త మాత్రమైన సమయం కూడా భగవచ్చింతన లేకుండా గడిచిపోయింది అంటే, అర్రే ఇవాళ చాలా పొరపాటు అయిపోయింది, నా యొక్క జీవితంలో అమూల్యమైన సమయం వ్యర్థమైపోయింది అని మనకు తాపం కలగాలట. దానికి అర్థం ఏమిటి అని అంటే, ఎల్లప్పుడూ మనస్సులో భగవచ్చింతనే ఉండాలి. మనం అనేకమైన వ్యర్థమైన విషయాల్ని మనసుకు తెచ్చుకుంటామే, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? అనేక మంది సభకొచ్చి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడికి పూజ జరుగుతుంటే ఆ దేవుణ్ణి పూజ అది చూడకుండా ఆ ఊళ్ళో ఉండే అనవసరమైన వ్యవహారాన్ని అప్పుడు మాట్లాడడానికి మొదలు పెడతారు. దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేనటువంటి వ్యవహారాలని అప్పుడు అదేమైంది ఇదేమైంది అని అప్పుడు మాట్లాడటానికి మొదలు పెడతారు. అది మాట్లాడడానికి సమయం అదే? మీరు వచ్చి కూర్చున్నది ఎక్కడికి? జరుగుతున్నది ఏమిటి? మీరు మాట్లాడుతుండేది ఏమిటి? దేనికన్నా ఒకదానికి సంబంధం ఉందా? కాదు. మీరేం చేయాలంటే ఆ సమయంలో కేవలం ఆ భగవంతుణ్ణే దర్శనం చేస్తూ ఉండాలి, ఆ భగవంతుడి యొక్క పూజను తిలకిస్తూ ఉండాలి, ఆ భగవంతుణ్ణే మనస్సులో చింతిస్తూ ఉండాలి, ఆ భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి, ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండాలి. దాన్ని విడిచిపెట్టి మిగిలిన విషయాల్లో మనస్సును తీసుకెళ్లారు అని అంటే దానికంటే పొరపాటు ఇంకోటి లేదు.